ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసున రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, కదా. అలాగనే రహస్య స్థలం అంటూ పాపం చేసే వాళ్ళు కూడా చీకటిలో పాపం చేస్తుంటారు. సో చీకటి అనేది పాపానికి గుర్తు, వెలుగు అనేది మంచికి గుర్తు. అట్లనే ఒక వెలుగు ప్రవృత్తి ఇంకొకరిని వెలిగిస్తుందంటే వారి జీవితాల్లో మంచిని పెంచుతున్నాము అనే దానికి అర్థం. మనకు తెలుసుకున్నటువంటి జీవిత సత్యాలు, మనం తెలుసుకున్నటువంటి దేవుని యొక్క మాటలు, మనం తెలుసుకున్నటువంటి నిజమైనటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రభావాన్ని, సృష్టికర్త అనే దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు ఇతరులకు తెలియచేయటమే ఈ క్యాండిల్స్, ఒకరిని గురించి ఒకరిని వెలిగించుకోవడం. అట్లనే వాక్యంలో ఏమని రాయబడిందంటే, నీకు తెలిసిన ఒక మంచి విషయాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలని కూడా రాయబడింది. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. మార్గం అనే మాటలో దేనికి మార్గం అంటే మోక్షానికి చేరే మార్గం. ఇవన్నీ ఈ యొక్క దీపావళిలో దీపారాధన చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఆ చీకటిని తొలగించి ఒక వెలుగు వచ్చింది అనే దానికి సూచనగా వాళ్ళు హైందవులు దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు అనమాట. అలాగే దాన్ని కార్తీక దీపము అని కూడా వాళ్ళు పెట్టుకుంటుంటారు. ఇలా క్రిస్టియన్స్ అయితే క్యాండిల్స్ వెలిగిస్తుంటారు. ఈ క్యాండిల్స్ తయారు కావడం క్రొవ్వులతో తయారవుతుంది. ముఖ్యంగా క్యాండిల్స్ వెలిగించడానికి ఇంకొక అర్థం ఏంటంటే, అప్పట్లో పాత నిబంధన కాలంలో క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగేది కాదు. పాత నిబంధన కాలంలో ఎడ్లను బలి ఇచ్చేవాళ్ళు. ఈ ఎడ్లను బలి ఇచ్చేటప్పుడు క్రొవ్వు అంతా దేవునికి దహింప చేయాలి అని ఉంది వాక్యంలో. క్రొవ్వు తినకూడదు అని కూడా ఉంది, రక్తం కూడా తినకూడదు అని కూడా ఉంది. రక్తం అనేది ప్రాణం. ఈ క్రొవ్వులు అంతా కూడా ఎప్పుడైతే ఆ దహింప చేస్తారో, ఆ దహింప చేసినది పొగ రూపకంగా దేవుని సన్నిధికి వెళ్తుంది. మనం కూడా ఏదైనా వంటలు చేసేటప్పుడు పొగలంతా కిందికి రావు, ఎక్కడికి వెళ్తాయి? పైకి వెళ్ళిపోతుంటాయి. అంటే దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు అనే దానికి ఒక అర్థం. అలాగే ఇప్పుడు మనం ఎడ్లను తర్వాత బలి పశువులను మనం అర్పించడం లేదు, కానీ ఈ యొక్క క్రొవ్వు అంటే ఈ క్రొవ్వు అంతా కూడా ఒక జంతువు నుంచి వచ్చేటటువంటిది. ఇంకా వేరే విధానంలో కూడా క్యాండిల్స్ తయారవుతుంటాయి. వీటన్నిటి అర్థం ఏంటంటే, ఆ క్రొవ్వొత్తి కరుగుతూ ఉంటుంది, కరిగి వెలిగిస్తుంటుంది. క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు, మంచిని చేసేవాళ్ళు తమకు తాముగా కొంత శారీరకంగా వాళ్ళు నష్టపోయినా ఇతరులకు వెలుగిచ్చే బిడ్డలుగా ఉండాలన్నది ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని అక్కడ ఇతరులో ఉన్న పాపం అనే చీకటిని తొలగించి మంచి అనే వెలుగును వెలిగించాలి అన్నది అర్థం. అలాగా యేసు ప్రభుల వారు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నారు అన్నాడు. మనం ఎవరినైతే ఇతరులకు మంచి చెప్తుంటామో, ఇప్పుడు చాలా మందికి బాగలేనప్పుడు సోదరి మల్లిక అక్క వాళ్ళ కోసం ప్రే చేయక అంటది. అదొక జ్యోతి. అంటే మంచి అన్న ఆలోచన ఆమెలో ఉంది కాబట్టి వేరే వాళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన. కొంతమంది మంచిని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చీకటి. ఆ మంచిని కూడా చెడగొట్టే వాళ్ళు చీకటి. అది సాతాను సంబంధమైంది. అందుకే మనం వెలుగు బిడ్డలం కాబట్టి మనం వెలగాలి, వేరే వాళ్ళని వెలిగించాలి అన్నది అర్థం అన్నమాట. అందుకే యేసు ప్రభుల వారు కీర్తన 27లో నేను వెలుగును రక్షణ ఉన్నాను అన్నాడు. కాబట్టి
మనలను వెలిగిస్తూ ఇతరులను వెలిగిస్తాడు. ఇందులో అర్థం అదే. మరి క్రొవ్వొత్తి ఎలా కరుగుతుంటేనే వెలుగుతుంది, కరగకపోతే వెలగదు. మనం దేవునిలో ఉన్నటువంటి పిల్లలు కూడా కొంత శారీరకంగా మనకు బాధలు, వేదనలు, రోదనలు వచ్చినా కూడా మంచిని చేసే వాళ్ళకు ఎప్పుడు ఏదో ఒక బాధ వస్తుంటుంది, శ్రమ వస్తుంటుంది. అలాగా శ్రమల వైపు మనం చూడకూడదు. ఆ శ్రమల తర్వాత మనకు సంతోషాన్ని ఇస్తారు. కీర్తన 30లో సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం సంతోషం ఉండక మానదు అని చూస్తాం మనం. అంటే కొంత బాధ మనకు వచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా మనకు సంతోషాన్ని కలుగచేస్తాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు అలాగా నక్షత్రం వెలిగిందనమాట ఆకాశంలో. ఈ యొక్క కీర్తన 19లో ఆయన సూర్య చంద్ర నక్షత్రములు ఆయనను మహిమపరుస్తున్నాయి అని కూడా అక్కడ అర్థమవుతుంది. తర్వాత ప్రకటన 22లో ఆయన్నే మనకు దీపం అంటాడు. అప్పుడు ఈ దీపాలన్నీ ఉండవు, ఈ నమ్మకస్తుల దీపాలన్నీ ఉండవు. ఆయన నామమే దీపం. ఆయన నామం మన నుసుడి మీద ఉంటే మనం ఎక్కడికి పోతున్నా ఒక పెద్ద డూమ్ లైట్ లాగా ఉంటుంది అనమాట. నొసట ముద్రిస్తానని రాయబడింది. ప్రకటన 22లో ఉంది, తర్వాత ప్రకటన 7వ అధ్యాయంలో కూడా ఉంది. ఆయన నామం ఎప్పుడైతే మనకు నొసట ఉంటుందో ఆ నామమే వెలుతురు అనమాట. ట్యూబ్ లైట్ కంటే, పెద్ద పెద్ద లైట్స్ కంటే కూడా వెలుతురుగా ఉంటుంది. ఇంకా వెలుగురు అవసరం లేదు అని అంటారు. అలాగా వెలుగు బిడ్డలంగా మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అలా వెలుగు బిడ్డలుగా జీవించాలంటే క్రొవ్వొత్తి ఎప్పుడు వెలగాలంటే కరగాల్సిందే. అది కరిగితేనే వెలుగునిస్తుంది, కరగకపోతే వెలుగునివ్వదు. అట్లనే మనం మంచి జీవితంలో జీవించాలంటే కొన్ని మరి బాధలు, శోధనలు, వేదనలు, రోదనలు వస్తాయి. వాటిని మనం తాలుకున్నప్పుడే షైన్ అవుతాం. రోజా పువ్వు ఎన్నో ముళ్ళను దాటుకొని వచ్చిన తర్వాతనే పువ్వు చక్కగా వికసిస్తుంది. అన్ని పువ్వుల కంటే రోజా పువ్వుకే విలువ ఎక్కువ. అది ఎన్ని ముళ్ళు దాటుకొని వస్తుంది. మిగతా పువ్వులకు ముళ్ళు ఏమి ఉండవు, కానీ వాటి వేళ తక్కువనే. రోజా పువ్వు వేళ ఎక్కువ. మనం ఎంత కన్నీరు కాస్తామో, ఎంత కష్టపడతామో, ఎంత శ్రమ పడతామో, శ్రమకు తగిన ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు జననంలో నక్షత్రం వచ్చింది. తర్వాత దూతలు పాటలు పాడారు. ఆ తర్వాత గొల్లలు గానం చేశారు. జ్ఞానులు యేసు ప్రభు యొక్క జనన వార్త తెలుసుకోవాలని, ఆయనను పూజించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనకు బంగారు సాంబ్రాణి బోళం సమర్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తారు. మిగతా దేవతలు అనేవాడే వాళ్ళను ఎక్కడ పుట్టారు, వీళ్ళ గురించి మేము తెలుసుకోవాలి అని జ్ఞానులు అనేవాళ్ళు ఎవ్వరు ఎక్కడ పరిశోధన చేసినట్టుగా లేదు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు వారు నిజంగా ఈ యొక్క లోకరక్షకుడని, ఆయన దేవుని యొక్క కుమారుడని, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడమే కాకుండా మనం పరలోక రాజ్య వారసులు కావాలని ఆయన కోరుతున్నాడని, అందుకే ఆయన జన్మించాడు. జన్మించిన యేసయ్య ఆ యొక్క పశుల పాకలో అప్పుడు జన్మించాడు. ఇప్పుడు మన హృదయంలో జన్మించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో జన్మించిన యేసయ్య వాక్యం ద్వారా రోజు రోజుకు ఎదిగే యేసయ్యని మనం చూడాలి. యేసయ్య ఎలా ఎదిగాడో, యేసయ్య ఎలాగ మన కోసమే మరి ఆ యొక్క శరీరంను ఎంతగా బాధపరుచుకున్నాడో మనం కూడా ఇతరుల కోసమే కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా అనేక ఆత్మలను ప్రభు చింతకు నడిపించాలన్నదే యేసయ్య జననం యొక్క కారణం. కాబట్టి యేసు ప్రభు జననం క్రిస్టమస్ అనేది ఎంతో చక్కగా అందరు సెలబ్రేషన్ చేస్తారు. దానికి కారణం అంతా ఒకటే, మనమంతా మంచిగా ఉండాలి, మంచిలో జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని బిడ్డలుగా దేవునితో కూడా ఉండాలి. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకేనా? వీడియో యెహోవా నాకు వెలుగును రక్షణుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుగును. నా శరీర మాంసం తినటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు ఉట్టిల్లి కూలిరి. దేవుడి వాక్య భాగం దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ యొక్క నవంబర్ మాసంలో చివరి ఆదివారం దినంన దేవుని కృప చొప్పున అనుకోని విధానంలో మరి మేరీ విజయ్ భాస్కర్ అన్న వాళ్ళ ఇంటిలో అన్నతో కలిసి మరి వాక్యం పంచుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగనే మరి ముఖ్యంగా అమ్మను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సంవత్సరంలో 105 సంవత్సరాలుగా ఉన్న ఒక ఆంటీ దానం ఆంటీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకునేదాన్ని.
ఆంటీ ప్రభునందు నిద్రించారు లేరు. అయితే దేవుడు ఈ విధానంలో అమ్మతో రెసిపీ తీసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప మరి శ్రేష్టమైన తరుణానికి దేవుని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. అలాగనే మరి విజయ భాస్కర్ గారితో ఎంతో ఆదరించి దైవజనులను ప్రేమించి చాలా సార్లు కూడా వాళ్ళ ఇంట్లో మరి వాక్య పరిచయం చేయడానికి వారి ప్రేమ ఆతిథ్యాన్ని కానివ్వండి, వారు ఇచ్చిన కానుకలు వస్తువులు అన్నీ దేవుడికి ఇంపైన శ్వాసయాగంగా ఆగ్రహించుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అలాగనే డానియల్ వారిని బట్టి మరి చదువుకున్న లేఖన భాగంలో యెహోవా నాకు రక్షణయు అయి ఉన్నాడు అంటారు. యెహోవా దేవుని యొక్క రక్షణ. ఎందుకు రక్షణ ఆయన అంటే వెలుగు విషయంలో మనం ఆలోచిస్తే యేసు ప్రభుల వారు నేను లోకములకు వెలుగై ఉన్నాను అంటాడు. ఆ వెలుగు ఎలాంటిది అంటే నిజమైన వెలుగు అంట. అంటే హిందీలో స్వాభావికమైన వెలుగులు ఎన్నో ఉన్నాయి, వాటికంటే నిజమైన వెలుగే యేసయ్య. స్వాభావికమైన వెలుగులు కొంత మటుకు వెలుగుతాయి, మళ్ళీ ఆరిపోతాయి. కానీ యేసు ప్రభుల వారు నిరంతరము వెలిగేటటువంటి వెలుగు. కొన్ని ఇళ్లలో కరెంట్ లేకపోతే కరెంట్ ఉండదు. ఒకవేళ ఎంత ఇన్వర్టర్ ఉన్నప్పటికీ కూడా ఆరిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అది కూడా కొన్ని ప్రాంతంలోనే ఇన్వర్టర్ పనిచేసేది, అంతటా కాదు. కానీ యేసు ప్రభు అలాగే కాదు, లోకమంతటా ఆయన వెలుగైనాడు. ఇంకా చెప్పాలనుకుంటే మన హృదయం లోపల వెలిగించే దేవుడు మన దేవుడు. అదే అక్కడ ఈ వెలుగు అన్నది మన బాహ్య వెలుగు చూస్తున్నాం, అంతర్యంలో మన జీవితాలను వెలిగించే ఎప్పుడైతే తారగలుగుతామో అప్పుడు మనకు ప్రశాంతత వస్తుంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు యేసు ప్రభు క్రిస్మస్ సందర్భంగా 2021లో మనకిచ్చేటటువంటి నూతనమైన మెసేజ్ ఏంటంటే, ఈ లోక సంబంధమైన వెలుగు కాక అంతరంగంలో మన హృదయాన్ని వెలిగించే దేవుడు యేసు ప్రభు వారు. ఎప్పుడైతే మన హృదయము యేసు ప్రభుతో నింపబడుతుందో, యేసు ప్రభు వెలుగుతో వెలిగించబడుతుందో, ఇక మన హృదయంలో ఉన్న వ్యాకులము, చింత, దిగులు, వేదన, బాధ అన్నీ లైనైపోతాయి. కాబట్టి ఈ యొక్క 2021 క్రిస్మస్ కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య సంచారం చేస్తుంది. ఈ వాక్యము మనలో ఉండడము ద్వారా మనకు, మన కుటుంబాలకు పీస్ ఆఫ్ మైండ్. మరి నిజంగా సహోదరి మనం చూసినట్లయితే సహోదరి మేరీ, ఆమె వెలుగుతూ ప్రకాశించు దీపమై మండుచు కుటుంబాలను అనేకులను ప్రభు చేత నడిపించింది. అలాగనే అన్న వెలుగుతూ ప్రకాశించు దీపమై అనేక ఆత్మలను ఇక్కడ ప్రభులోకి నడిపిస్తున్నారు. అందుకు దేవుని స్తుతిస్తున్నారు. మరి ఇక్కడ అనంతపురం సంఘంలో కానివ్వండి, మరి కర్నూలు ఆయా ప్రాంతాలలో దేవుడు అన్నాడు వాడుకోవడం ఇది ఒక కృప. ఈ నిజమైన వెలుగే మనము వెలిగి వేరే వాళ్ళని వెలిగించగలుగుతాం. అది ఈ నిజమైన వెలుగులోనే రహస్యం. అందుకే ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనకు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన ప్రతి దుష్ట శక్తులను ఆయన లయపరుస్తాడు. వెలుగులో ప్రతి చీకటి క్రియలు లయపడతాడు. యేసు ప్రభుల వారు ఆ యొక్క సత్యంలో వెలిగించబడినప్పుడు ఆ సత్యం అంతా కూడా దూతల వెలుగుతో నింపబడింది. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు, చీకటంతా పోయిందా. అక్కడ ఉన్నటువంటి సత్యంలో దుర్వాసన అక్కడంతా అదంతా కూడా లయమైపోయింది. సత్యంలో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టికి వచ్చాడు. అది సమీపంలోనే, అంటే సత్యం అక్కడ ప్రాంతం అంతా వెలుగుమయంగా అయిపోయింది. ఇక్కడ ఉన్న పశువుల పాక వెలుగు ఆ ప్రాంతం అంతా వెలిగించబడింది. అదే దేవునికి మహిమ కలిగాక. ఎందుకంటే ఆయన నిజమైనది. యాక్చువల్గా సత్యంలో జన్మించవలసిన యేసయ్య అక్కడ కూడా ఆయనకు స్థలం దొరకలేదు. అంటే ఒక్కటే కాన్సెప్ట్, మన హృదయాలలో ఆయన వెలుగాలి. మన హృదయం అనే పశువుల పాకలో, మన హృదయం ఒక పశువుల పాక అయితే ఆ హృదయంలో నిజంగా యేసయ్యకు స్థానం ఇస్తున్నారు. పశువుల పాక యేసయ్యను ఆహ్వానించింది, సత్యం ఆహ్వానించలేదు. కానీ ఇంకా ఏదైనా పెద్ద పెద్ద రాజుల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా మరి యేసు ప్రభు జననానికి వాళ్ళ ఆహ్వానం పలకలా, సత్యం పలికింది. ఎంత గొప్ప కృప. దాన్ని బట్టి పేదరికంలో ఉన్న మనలను ఉన్నత స్థాయిలోకి తేవడమే యేసు యొక్క ఉద్దేశం. అందుకనే ఆ యొక్క పశువుల పాకలో, మళ్ళీ పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టడం జరిగింది. దేవుని మనం తెలుస్తున్నాం. అక్కడ దూతలు పాటలు పాడినాయి, వెలుగు వచ్చింది. ఆ పశువుల పాక ధనముతో, అంటే బంగారు, సాంబ్రాణి, గోధుమ
పరిమళ వాసన ఉంటుంది. పశువుల పాకలో ఈ యొక్క పశువుల పేడ ఇదంతా దుర్వాసన అది కూడా పోయింది, పరిమళ వాసన వెలుగుతుంది. ఈ మధ్యాహ్న కాలశంలో ఈ గృహంలో పరిమళ వాసన వెలుగుతున్న గృహంగా, వెలుగుమయమైన గృహంగా, దూత గణంలో ఇక్కడ పాడే గృహంగా, అనేకులకు ఇది ఆశీర్వాదమైన గృహంగా దేవుడు చేయగాక. మరి 2021 అంతంలో 2022లో మనం ప్రవేశించబోతున్నాం. 22లో మరి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దీవెనలతో ఈ 2020 కంటే కూడా ఒకటి కంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఆత్మ సంబంధంగా, మరి ఇహపరంగా ఉద్యోగ రీతిగా అన్నకు నెమ్మది విషయాన్ని విక్టరీ దయచేయగాక. ఆమేన్ ఆమేన్. అమ్మ ప్రారంభిస్తాం. ఇది కూడా వీడియో తిన్నాం చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నామాన్ని బట్టి నాలుగు స్తోత్రాలు, ఉన్నతమైన నామాన్ని బట్టి నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, మహిమగల రాజు, ఆయన మహేశ్వరైన గొప్ప తండ్రి, మహాదేవుడు తండ్రి, నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దశయాన్ని బంగారు పాలన స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన తండ్రి నమ్మ మద్దతు తండ్రి ఎంతో నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మీయతగా ప్రార్థిస్తున్నాను దేవా. ఇప్పుడు నాలుగు స్తోత్రమైన గత సంవత్సరంలన్నీ మనల్ని కాచి కాపాడి మీ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా తెలియక ఆత్మీయంగా మీ మాటలు వివరించి చెప్తాను ఇచ్చిన కృపై నేను ఇచ్చిన కృపై ఉన్న నాలుగు స్తోత్రాలు ఆయన ఇచ్చిన తండ్రి. ఎంతో నేను ఆత్మీయ మాటలు తండ్రి చెప్పడానికి బలపరిచి తండ్రి గురుకులకి తండ్రి ఇంతగా ఆత్మీయంగా ఎదురుగా చేస్తున్న విధానం బట్టి మనం ఆమె పట్ల చేస్తున్న ప్రతి మేలుకై ప్రతి ఉపకారానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఎంతో నమ్మదగిన దేవుడవు తండ్రి. యేసయ్యాని ఎంతో నమ్మదగిన దేవుడవు తండ్రి. మార్పు లేని మార్పు చేయని దేవుడవు తండ్రి. మమ్మల్ని కుటుంబంగా చేర్చి తండ్రి ఆయన ఆత్మీయంగా తండ్రి సరైన తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబంలో తండ్రి కుటుంబంలో తండ్రి చేర్చుతున్నాను తండ్రి. మీకు స్తోత్రంలో ఉన్నాను తండ్రి. ఎన్ని ఆకులు బాధలు వచ్చినా ఇబ్బంది వచ్చినా తండ్రి మీకు ఆశని తండ్రి బలపరిచి దినదినం ఆదరిస్తున్న మీకు కైని కొన్నాను స్తోత్రాలు. పేర్లు బాధలు మంచిలో ఇంతగానో తోడుగా ఉంటున్నాను. కొందరు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నువ్వు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. ప్రతిదీ తండ్రి నేను చేయటకే ఇదంతా వస్తుంది నా తండ్రి. నేను చేసి దేవుడు అవుతుంది ఇదంతా తండ్రి మేలు కొరకే జరుగుగా చెప్పిన దేవుడు అవుతుంది. యేసయ్యానికి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మేలు పట్ల తండ్రి నిర్దేశం తండ్రి తండ్రి విధంగా ఆత్మీయంగా వెతకడానికి ఆత్మీయంగా ఇస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన బాధను వేదన చేశాను తండ్రి. చూస్తున్నాను తండ్రి. మీరు ఆదరిస్తున్న దేవుడు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జాగ్రత్తలను ఆశ్రయించి జీవించండి తండ్రి. ఏది చేసిన ప్రతి మేలు తండ్రి ఉపకారాలు చేస్తున్న దేవుడు వైపు ఉంటున్నాను. వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని దైవం మనుషుల దైవం పెద్దల దైవం వృద్ధిని చూపిస్తుంది. ఇప్పుడు నాకు స్తోత్రమైన వేసినందుకు కాపాడు తండ్రి. ఆయన చదువులో సహాయం చేయండి. రాకపోకలో తోడులో ఉండవా కంచవేయండి. దూతలు కావించండి తండ్రి. వస్త్రాలు తోడుగా కాపాడమని వేడుకుంటున్నాను. చిన్నపిల్లల చేతులు పట్టుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు నాకు స్తోత్రాలు తెలుసుకుంటాను. నా తండ్రి ఇప్పుడు శిరోమణి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఇప్పుడు నాకు స్తోత్రాలైన శిరోమణి కూడా తండ్రి కాల్సి కాపాడు. మీరు ఎక్కడికి ఖర్చులపైన మన సంసార జీవితంలో మీరే కాపాడాలి. మన భర్తకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రభాని శివరక్తంతో కలిగి శుద్ధి చేయండి నాయన. తన రాకపోతే రోజులను కాపాడినాయన. పెన్షన్ తీసివేయండి, నీరు తీసివేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి స్వామి. కొందరములు స్తోత్రములు. చిన్న బిడ్డలను అన్ని జ్ఞాపకం చేసుకుంటారు. తోడని జ్ఞాపకం చేసుకుంటారు. పిల్లలు తండ్రి అని దేవుని దైవం పెద్ద దైవం వడ్డీలు సహాయం చేయాలి. చదువులో సహాయం చేయాలి. చిన్న బిడ్డలు చేయాలి.
చిన్న వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాయినా తండ్రి జ్ఞాపకం చేస్తూ శిలవని పిల్లలను కాల్చి కాపాడుతుంది తమ్ముని జ్ఞాపకం చేస్తున్నాయినా వాళ్ళు కట్టి ఉన్నారు ప్రభావ తండ్రి మీకు అందరూ భద్రత ఇచ్చిందైనా వాళ్ళు మీరు ఎక్కడ భద్రత ఇచ్చుకోండి ఏదేమైనా తండ్రి ఏదో ఒక దినం మనకి మారుమనసు దయచేయండి సహాయం చేయండి మారుమనసు దయచేయండి నేను కొన్ని బాధ్యత ఇచ్చేయండి అసలు కుటుంబాన్ని గురించి ఆశీర్వదించాలి ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేస్తాను ఏసయ్యా ప్రతిని వెలుగుడు తండ్రి నాయన చేస్తే నేను ఆత్మీయంగా పెరగడానికి సహాయం చేయాలి చాలా కోల్పోయిన తండ్రి సహాయం చేయాలి చూపించండి ప్రజలను బాధపడుతున్నది చూస్తున్న దేవుడు పనిచేస్తున్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను సహాయం చేయండి చూపిస్తాను మీద ఆధారపడి ఉన్నాను తండ్రి ఆధారపడి ఉన్నాను తండ్రి ఆధారపడి తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి మహిళ దేవుడు తండ్రి మహిళా స్వరూపం ప్రార్థిస్తున్నాను తండ్రి మన దృష్టిలో మన సర్వం తీసుకొచ్చిన మీకు స్తోత్రం ఏమైనా దీవెనలో ఏమైనా ఆశీర్వాదం మరించండి తండ్రి సహాయం చేయండి అందులో తండ్రి చేయమని వేడుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను తన ఇంటి వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్నాను ఏసయ్యానికి స్తోత్రములు నాకు ఇచ్చిన సమయానికి సోదరాలు చెల్లించుకుంటూ అందరినీ చేతులు గొప్ప చెప్తున్నాను నా ప్రభు నా రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో అది వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను సార్ గొప్ప దేవ మహాగణుడు మహోన్నతుడు మీకు అనేకమైన వందనములు స్తుతులు 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 స్తోత్రములు ప్రభు స్తోత్రం స్తోత్రం ప్రభు అవును ప్రభు మమ్మల్ని ప్రేమించి ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రభు మీరు ఇంకొక దినంలోకి మమ్మల్ని నడిపించిన విధానంలో బట్టి మీకు వందనములు సార్ ప్రభు శుక్రవారం దినమందు ప్రభు తండ్రి నీ ప్రార్థన కోరికలు తండ్రి మేము పాల్పంటూ పొందుకుంటూ మీరు చూపించిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు ఇచ్చిన సమయానుకూలతను బట్టి ప్రభు అర్హతను బట్టి తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎస్సయ్య ప్రభు ఇప్పటి వరకు తండ్రి మీ ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మా హృదయాలకు చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎస్సయ్య అంత్య దినములలో ప్రభు రాకడ సమయంలో ప్రభు మా ఆత్మల రక్షణ విషయమే ప్రభు మీరు అందించిన ఆహారంను ప్రభు తండ్రి మేము మా హృదయాల్లోకి తీసుకొని ప్రభు తండ్రి దీన్ని వదిలేయక ప్రభు వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు కృప చూపించండి కనికరించండి సయ ప్రభు తండ్రి గతంలో ప్రభు ఇప్పటి వరకు ప్రభు మా దోషములు మా పితరుల దోషములు ప్రభు రైతు క్షమించి ప్రభు తండ్రి ఇక మీదటైనా తండ్రి మరి మేము రక్షణ పొంది ప్రభు అనేక మంది ఆత్మల రక్షణకై తండ్రి మిమ్మల్ని గోజాడుటకు తండ్రి మా ఆత్మ పరిశీలన చేసుకుంటకు తండ్రి మీ పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా మమ్మల్ని తండ్రి నింపండి యేసయ్య మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య అవును ప్రభు విశ్వాస పోరాటంలో ప్రభు సాక్ష్యం ఇచ్చే పోరాటంలో ప్రభు తండ్రి అనేకులను ప్రభు మీ సత్య సువార్తను తండ్రి ప్రకటించుటూ ప్రభు వాళ్ళని రక్షణ మార్గంలోకి నడిపించే పోరాటంలో ప్రభు మేము విసగక ప్రభు లేక ప్రభు పౌలు వల్ల సాగిపోవటకు తండ్రి మా ఆత్మలను తండ్రి మీరు ధైర్యపరచండి యేసయ్య మీకే స్తోత్రం ప్రభు మా ప్రాణం నిమిత్తము ప్రభు మేము ప్రేమింపబడక ప్రభు తండ్రి మీ యందు ప్రభు మీ రక్షణ యందు తండ్రి మేము తండ్రి స్థిరపడిపోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి యేసయ్య మీకే స్తోత్రం యేసయ్య లోకపు శోధనలు ప్రభు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభు సహించి జయించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి యేసయ్య గొప్ప దేవ మీకే స్తోత్రం నాన్న తండ్రి లోకానుసారమైన విషయంలో ప్రభు మేము చచ్చిన వారమైంది ప్రభు నీ నీతి విషయమై ప్రభు సజీవత్వాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి యేసయ్య మీ రక్షణ విషయంలో తండ్రి మేము సజీవత్వాన్ని పొందుకోవాలి యేసయ్య మీకే స్తోత్రం నాన్న మీకే స్తోత్రం ప్రభు మీ పరలోక వారసత్వాన్ని పొందుకునే తండ్రి జీవితాన్ని మేము జీవించడానికి మీరు కృప చూపించండి యేసయ్య అనేక ఆత్మ
మమ్మల్ని తండ్రి మేము నడిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి యేసయ్యా. మేము విన్నది నేర్చుకున్నది ప్రభా అనేక మందికి తండ్రి వినిపించి నేర్పించి ప్రభా నీ రక్షణ మార్గంలో నడిపించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. తీర్పు దినం రోజు ప్రభా మా లెక్కలు ప్రభా ఒక్క ఆత్మనైనా రక్షించిన తండ్రి మరి బిడ్డలుగా తండ్రి మేము లెక్కింపబడుటకు మీరు కృప చూపించండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం నాన్న. భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ తండ్రి మీ కృప చేత ప్రభా మీ క్షేమ స్థితిలో మమ్మల్ని ఉంచారని బట్టి మీకు వందనములు యేసయ్యా. మీకే స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి మరి ముఖ్యంగా ప్రభా నిన్నటి దినమందు ప్రభా తండ్రి నీ ప్రియ కుమార్తెను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ఏర్పాటు చేసిన వివాహ నిమిత్తాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు కృప చూపించండి యేసయ్యా. తండ్రి ముందు రోజు తండ్రి మేము అక్కడికి వెళ్ళి రావడానికి మీరు కృప చూపించారు యేసయ్యా. నిన్నటి దినమందు తండ్రి మీరు ఘనంగా తండ్రి మీకు మహిమకరంగా తండ్రి మరి వివాహాన్ని జరిపించుకున్నారు. అందుని బట్టి మీకు వందనములు యేసయ్యా. బిడ్డల పట్ల మీ కృపను మీ కాపుదలను మీ భద్రతను ఉంచారు యేసయ్యా. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం ప్రభా. మీ ఆశీర్వాదాలు ప్రభా ఎల్లప్పటికీ తండ్రి బిడ్డల పైన అలాగే ఉండేలాగా మీరు కృప చూపించండి యేసయ్యా. అలాగే తండ్రి మరి 8వ తేదీ జరగనైనా నీ కుమార్తె సుష్మ విషయమై తండ్రి మేము ప్రార్థిస్తుండగా మీరు కృప చూపించండి యేసయ్యా. కనికరించండి నాన్న. కనికరించండి. కనికరించండి. కనికరించండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. పనులన్నీ చక్కగా జరిగి ప్రభు ఆర్థిక వనరులను తండ్రి మీరు సమకూర్చి ప్రభా తండ్రి మీ నామ మహిమార్థమై తండ్రి వివాహం మీరు జరిపిస్తున్నారు. మీకు వందనములు యేసయ్యా. మీకే స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. అవును ప్రభు మేము వెళ్ళి ప్రార్థించడానికి మీరు కృప చూపించారు. మీకు వందనములు యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. మీ ప్రార్థన ద్వారానే తండ్రి కార్యక్రమము ప్రారంభించబడింది. అందుని బట్టి మీకు వందనములు యేసయ్యా. గొప్ప దేవా మీకే స్తోత్రం నాన్న. అలాగే 19వ తేదీ జరగనైన తండ్రి మరి రాజు ఫ్రెండ్ అయిన ప్రేమ్ తండ్రి వివాహాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కృప చూపించండి. అనేక విషయాల్లో ప్రభా తండ్రి మరి రాజు పోయినప్పటికీ తండ్రి మీరు రాజుని రీప్లేస్ చేశారు యేసయ్యా. ఆ బిడ్డల విషయంలో ప్రభా మీరు కృప చూపించండి. కనికరించండి నన్ను. కనికరించండి. కనికరించండి. కనికరించండి ప్రభా. వివాహానికి సర్వాన్ని మీరు సమకూరుస్తున్నారు. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా. అలాగే తండ్రి ఇప్పటి వరకు తండ్రి మరి వాక్యం ద్వారా మాట్లాడిన తండ్రి మాతో మాట్లాడిన అక్కను బట్టి మీకు వందనములు యేసయ్యా. ఎప్పటికప్పుడు తండ్రి ఆ నిర్లక్ష్య స్వభావాన్ని అయితే నేను ప్రభా మా అహంకారాన్ని గర్వాన్ని ప్రభా తండ్రి మరి హెచ్చరించే వాక్యం చేత తండ్రి మమ్మల్ని బుద్ధి చెప్తున్నారు యేసయ్యా. తండ్రి అక్కతో మీరు మరి అలా మాట్లాడిస్తున్న విధానంను బట్టి కూడా మీకు వందనములు యేసయ్యా. తండ్రి మీకే స్తోత్రం నాన్న. మీకే స్తోత్రం తండ్రి. తండ్రి అక్క మాట్లాడడం మాత్రమే మాట్లాడుతుంది ప్రభా కానీ హెచ్చరికలు అన్ని మీ ద్వారానే వస్తున్నాయన్న తండ్రి మరి సత్యాన్ని తండ్రి మేము గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. మీకే స్తోత్రం ప్రభా. అవి కేవలం తండ్రి మాటలుగా మాత్రమే మేము తీసుకోక ప్రభా తండ్రి మా రక్షణ నిమిత్తమై తండ్రి హెచ్చరికలు అనే జ్ఞానాన్ని మేము గుర్తించడానికి మీరు కృప చూపించండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం నాన్న. మాలో ఉన్న నిర్లక్ష్య స్వభావాన్ని ప్రభా ఇప్పటికైనా విడిచిపెట్టి తండ్రి ఇంకా తండ్రి మరి నీ మార్గంలోకి మేము నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి యేసయ్యా. మీకే స్తోత్రం ప్రభా. గొప్ప దేవ భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం యేసయ్యా. ప్రతి తండ్రి మరి శోధన నుంచి మమ్మల్ని విడిపించండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. గొప్ప దేవ మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి అలాగే ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో తండ్రి మీ ఆశీర్వాదాల చేత నింపండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. ఇంకా తండ్రి విశ్వాస జీవితంలో తండ్రి మేము స్థిరపడి బలపడిపోవడానికి మీరు కృపను అనుగ్రహించండి యేసయ్యా. మీకే స్తోత్రం ప్రభా. గొప్ప దేవ మీకు వందనములు యేసయ్యా. తండ్రి అలాగే ప్రభా మా తండ్రి మరి ఇక్కడ చిన్న బిడ్డలు వివాహాల విషయంలో అయితే నేను తండ్రి నిరుద్యోగ సమస్యల విషయంలో అయితే నేను ప్రభా అప్పుల విషయంలో అయితే నేను ప్రతి ఒక్క విషయంలో ప్రభా తండ్రి మీరు కృప చూపించండి. కనికరించండి యేసయ్యా. ఈ క్రిస్మస్కైనా తండ్రి మేము ఆచార క్రిస్మస్ కాకుండా ప్రభా తండ్రి మరి సాంప్రదాయ క్రిస్మస్ కాకుండా ప్రభా మా హృదయాల్లో మిమ్మల్ని పుట్టించుకునేలాగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. అవును ప్రభా మా హృదయాల్లో తండ్రి మీరు జన్మించినారు అనే జ్ఞానాన్ని తండ్రి మేము గుర్తిస్తే ప్రభా తప్పకుండా మా శోధనలన్నింటినీ మేము జయించిన వారం అవుతాం యేసయ్యా. అలాంటి గుర్తింపు కలిగిన బిడ్డలుగా తండ్రి మీరు మమ్మల్ని దీవించండి. ఆశీర్వదించండి. కృప చూపించండి యేసయ్యా. స్తోత్రం నాన్న. స్తోత్రం ప్రభా. స్తోత్రం. స్తోత్రం యేసయ్యా. తండ్రి మా కోసం తండ్రి మా కుటుంబం కోసం బ్రతకక ప్రభా ఇక మీదటైనా ప్రభా మీ గురించి ప్రభా అనేక మందికి ప్రభా మీ సత్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా తండ్రి మేము బ్రతుకులాగున మా బ్రతుకు దినములన్నింటినీ మీరు ఆశీర్వదించండి యేసయ్యా. మీకే స్తోత్రం ప్రభా. మీకే స్తోత్రం. మీకే స్తోత్రం నాన్న. అనేక మంది ఆత్మల రక్షణ విషయం మేము గోజాడే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని జీవింప చేయండి యేసయ్యా. విజ్ఞాపన చేసే బిడ్డలుగా తండ్రి యాచించే బిడ్డలుగా తండ్రి మీరు మమ్మల్ని మార్చండి యేసయ్యా. మీకే స్తోత్రం నాన్న. ఇతరులకు తండ్రి మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించలాగా మీరు కృప చూపించండి యేసయ్యా.
మీకే స్తోత్రం నాన్న, మీకే స్తోత్రం ప్రభా. తండ్రి అక్క ద్వారా తండ్రి ఇంకా అనేక ఆత్మలు తండ్రి మారుటకు మీరు సహాయం దయచేయండి ఏసయ్య. బిడ్డకు తండ్రి ప్రతి అవసరతను మీరు తీర్చండి ఏసయ్య. తండ్రి శారీరకంగానైతే ప్రభా, మానసికంగానైతే ప్రభా తండ్రి మీరు ధైర్యపరచండి ఏసయ్య. ఇంకా ఆత్మల భారాన్ని నింపండి ఏసయ్య. మీకే స్తోత్రం నాన్న, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రభా. తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చి ప్రభా. తండ్రి ఖాళీగా వచ్చిన మమ్మల్ని ప్రభా తండ్రి మరి మీ మాటల చేత ప్రభా, మీ ఆదరణ చేత తండ్రి, మీ ధైర్యం చేత మమ్మల్ని నింపి పంపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మా ఆత్మలు మీ చేతులకు సమర్పించుకొంచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.